హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి తందూరీ చికెన్ చేసి చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, పీసులు మంచిగా కాట్లు పెట్టాము. వీటికి ఈ విధంగా తీసుకున్నాం పీసులు. ముందుగా వీటి కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పెరుగు, ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి. ఒక సగం స్పూన్ పెప్పర్, అలాగే సగం స్పూన్ గరం మసాలా, ఇకపోతే కారం వచ్చేసి ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ధనియా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, అలాగే సరిపడా సాల్ట్. అందులోకి ఎల్లిపాయ అండి, మంచిగా కచ్చపచ్చగా కాకుండా కాస్త మెత్తగా దంచుకొని వేసుకోండి. ఒక గడ్డ, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేయకుండా ఒక ఎల్లిపాయ వేస్తున్నానండి నేను. ఇందులోకి ఇది వచ్చేసి పెరి చాలా అంటే చాలా బాగుంటుందండి, స్పైసీగా. కాస్త ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాం. అలాగే ఇందులోకి షెజ్వాన్ సీడ్స్ కూడా కొంచెం వేసుకుందాం. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకుందామండి. ఈ మిశ్రమం అంతా పెరుగులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పెరుగు లేకపోయినా మిగతా ఐటమ్స్ అన్నీ వేసి కూడా మనం కలుపుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, మిశ్రమం అంతా మంచిగా కలిపేసుకున్నాం, అయిపోయింది. వీటిని ముక్కలకు పట్టించాలి మనం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీస్ మొత్తము అంటేలాగా పట్టించుకోవాలి. ఫుడ్ కలర్ వేస్తారండి బయట హోటల్లో, రెస్టారెంట్లలో. మనం ఇంట్లో కదండి, ఫుడ్ కలర్ అవసరం లేదు, న్యాచురల్గా చేసుకొని తింటే సరిపోతుంది. ఇక్కడ ప్లేట్లో ఒక సైడ్కి పెట్టుకుంటే సరిపోతుందండి మసాలా పట్టించేసి. అలాగే ఇంకో పీస్ తీసుకుందాం, ఇది కూడా మంచిగా పట్టించేద్దాం. ఈ కాట్లు పెట్టిన అందులో కూడా దూర్చాలండి కాస్త మసాలా. అందులో కూడా పెట్టేస్తే మంచిగా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. ఈ తందూరీ చికెను పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు కదా, అందుకోసం ఇంట్లోనే చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీగా కూడా ఉంటుంది. ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే చాలా సేఫ్, కాస్త ఎనర్జిక్గా కూడా ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి మనం ఇంట్లో అయితే. హోటల్స్లో కన్నా ఇంట్లో చేసుకుంటే మనకు ఫుడ్ క్వాలిటీగా మంచి ఐటమ్స్ వేసుకొని శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలాను అంతా పట్టించుకోవాలి. ఇక ఒక లెగ్ పీస్ ఉంది, దాన్ని కూడా పట్టించేద్దాం. మసాలా పట్టించేది అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ చూపిస్తాను రండి. ఓకే అండి. అరే ఏంటి ఆయిల్ కాకుండా వాటర్ పెట్టిందని చూస్తున్నారా? నేను ఇప్పుడు మనం పట్టించిన మసాలా పీస్నంతా, చికెన్ పీస్లని స్టీమ్ చేసుకుంటాం అన్నమాట. స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ఇందులో పెట్టేస్తున్నా అండి. ఈ విధంగా చికెన్ అంతా మంచిగా ఇలా పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మంచిగా
స్టీమ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ ఫ్రై చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా, టేస్టీగా, స్మూత్గా భలే ఉంటుందండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. 10 నుండి 15 నిమిషాలు మంచిగా స్టీమ్ చేసుకుందాం. ఓకే అండి, చూద్దాం. 15 నిమిషాలు కావస్తుంది. వావ్, ముక్క సూపర్గా స్టీమ్ అయిందండి. ఇక మనం తీసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం ఫస్ట్. ఓకే, కాస్త చల్లారిన తర్వాత మళ్ళొకసారి మసాలా పట్టిద్దామండి. ఓకే అండి, మనం స్టీమ్ నుండి తీసేసాము. మంచిగా పీసులు చూస్తున్నారు కదా, కాస్త చల్లగా అయ్యాయి. ఇప్పుడు వీటికి మళ్ళీ మనం ఇక్కడ ఉన్న మసాలాను కూడా పట్టించేద్దాం. ఇప్పుడు లైట్గా అండి, ఉడికి అట్లా పైన స్టీమ్ చేసినప్పుడు కాస్త మసాలా ఎలాగైనా వాటర్లో అది వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు పట్టించుకున్నామంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఇంకా తినేటప్పుడు ఇంకా ఒక్కరే తినేస్తారండి. పీసులన్నీ అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలకంతా మనం మసాలా పట్టించుకోవాలి. ఒకసారి అలా తిప్పేసుకుందాం. ముక్క చాలా సాఫ్ట్ అయింది అప్పుడే. ఇంకా ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. లేదంటే మంచిగా బొగ్గులు ఉంటే కూడా బొగ్గుల దానిపైన పెట్టేసి చేసుకోవచ్చండి. ఇంకా అది ఇంకా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ తోటి సూపర్ ఉంటుంది. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీడియో మొత్తం చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటానా? లేదు, ఇంకా ఉంది పని. ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. పదండి. అయిపోయింది, ఇంకా మసాలా మిగిలింది, పర్లేదు, సరిపోతుంది అడిగి. ఓకే అండి, ప్యాన్ పెట్టేసాము. ఇప్పుడు ఆయిల్ అండి. ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాదండి, కాస్త ఆయిల్ వేసి అటు ఇటు తిప్పి కాల్చుకోవడమే. డీప్ ఫ్రై చేసుకుంటామంటే మీ చాయిస్ చేసుకోండి, పర్లేదు, బాగుంటుంది. మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు. కాస్త ఆయిల్ హీట్ అవ్వాలి. మంచిగా ఆయిల్ హీట్ అయింది. మనం పీస్ వేసేద్దాం. ఎలా ఉన్నాయి, కాకపోతే తిప్పేసుకునేటప్పుడు చాలా నెమ్మదిగా మంచిగా తిప్పేసుకోవాలి. కాస్త మంట తగ్గించేసి, మరీ పూర్తి ఏం కాదు, మామూలుగా ఒక ఆయిల్ అటు ఇటు తిప్పుతూ ఉంటే వాటికి కిందికి వెళ్ళిపోయి మంచిగా కుక్ అవుతుందండి. మనం వెల్లిపాయ వేసాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వావ్, సూపర్. ఇంకా తిప్పేసుకొని విధంగా లెగ్ పీస్గా తిప్పేస్తున్నాం. కాస్త నెమ్మదిగా సన్న మంట పైన మంచిగా ఫ్రై కావాలండి. ఒకవేళ మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తుందంటే మరొకసారి కూడా ఆయిల్ వేసుకుందాం. చాలా స్లోగా కుక్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మళ్ళొకసారి మంచిగా పీస్ తిప్పేద్దాం. వావ్, చాలా మంచిగా అడుగంటుతుంది.
ఓకే అండి, ఒక మాట తిప్పి కాల్చుకుందాం ఫ్రై. వావ్, సూపర్. వావ్, చాలా మంచిగా అసలు ఎంత మంచిగా ఫ్రై అవుతుందంటే పీసు. చూస్తున్నారు కదా, సూపర్ అండి, సూపర్. వావ్, ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. పిల్లలు అయితే బాగా చక్కగా లాగిచ్చేస్తారు. ఇంకా ఇట్లా చేసి పెట్టామంటే మనం ఇంకా టేస్టీగా ఇంకా కలర్ఫుల్గా చేసామంటే సూపర్గా తింటారు. ఇంకా ఇంకొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్ ఉందో. ఇలా ఒత్తితే మంచిగా ముక్క నలిగిపోతుందండి. ఇక్కడ పీస్ కూడా విడిపోతుంది. ఇదే అండి, మర్చిపోకుండా లైక్, కామెంట్. చూస్తున్నారు కదా పీసు, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఓకే అండి, ఇదండి మన టేస్టీ తందూరి చికెన్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఇప్పుడు ప్లేట్లో ఫిల్ చేసుకొని మంచిగా ఆనియన్స్, ఒక లెమన్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.